బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మనీష్ సిసోడియా ఓటమిని అంగీకరించారు. దాదాపుగా 30,29 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయనకి 600 ఓట్ల పై చిలుకుతో ఆయన ఓటమిని చవి చూశారంటూ ఓటమిలో వెనుకంజలున్నారంటూ చెప్పుకొచ్చారు. ఎందుకు అంటే కనుక 8 రౌండ్లు 10 రౌండ్లు గాను 8 రౌండ్లు పూర్తవడం జరిగింది. 8 రౌండ్లకు 10 రౌండ్లకు సంబంధించి 8 రౌండ్లు పూర్తయి ఈ నేపథ్యంలోనే ఆయనకు 30,000 ఓట్లు రావడం జరిగింది. 30,000 ఓట్లకు ఆయనకు పోలైన పరిస్థితి. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ధర్మేందర్ సింగ్ మర్వాహా ఆయన పోటీ చేయడం జరిగింది. ఆయనకు 30,665 ఓట్లు వచ్చాయి. కేవలం 636 ఓట్ల తేడా మాత్రమే ఉంది. 8 రౌండ్లు పూర్తయిన సందర్భం ఈ నేపథ్యంలో మనీష్ సిసోడియా ఓటమిని ఒప్పుకున్నారు. ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారు చూద్దాం. काफी तगड़ी फाइट है, कम मार्जिन का नहीं, वो 600 वोट से रह गई वो सीट। तो आपको बताएंगे एनालिसिस करके। बहुत प्यार मोहब्बत सम्मान दिया, लेकिन 600 वोट से लगभग 600 वोट से उसमें हम पीछे रह गए। तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे। जंगपुरा के लोगों की जितनी भी चीज़ें हैं उनको हल करेंगे। बाकी तो अब बाकी देखते हैं। सर काफी टफ फाइट రైట్. అది మనీష్ సిసోడియా మాట్లాడుతోంది. 600 ఓట్లకు పైగా తేడాతో ఇన్ఫాక్ట్ వెనుకంజలో ఉన్నారంటూ ఆయన చెబుతున్న తర్వాత చెప్పుకొచ్చిన తర్వాత ఆయన ఒకటే అంటున్నారు, గెలిచిన వాళ్ళకి అభినందనలు చెబుతూనే ప్రజల కోరికలు నెరవేర్చాలని ఆయన కోరుకుంటున్నారు. దాంతోపాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు పాలయ్యారు. దాదాపుగా 1.5-2 అనుకోవాలి ఆయన జైల్లోనే ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడ మరి ముఖ్యంగా చూసుకుంటే మనీష్ సిసోడియా జంగ్పురా నుంచి ఆయన బరిలోకి దిగిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తున్న సందర్భంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఓటమిని అంగీకరించారు. మనీష్ సిసోడియా 30,000 ఓట్ల పైచిలుకు ఆయన సాధించడం జరిగింది. 600 ఓట్ల పైచిలుకు తేడాతో వెనుకంజలో నిలబడ్డాను. ఓటమిని ఒప్పుకుంటున్నానంటూ ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కీలకమైన వ్యక్తులు మాట్లాడుకునే వాళ్ళలో అరవింద్ కేజ్రీవాల్, ఆ తర్వాత మనీష్ సిసోడియా, ఆ తర్వాత సంజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఆతిషి అలా మాట్లాడుకుంటుంటే ఇక అలిసి పెద్దగానే ఉందని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ కూడా ఆయన వెనుకంజలో ఉన్న పరిస్థితి ఉందంటూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా మనీష్ సిసోడియా ఎలా చూడాలి శివరాచార్య గారు? మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తర్వాత కేజ్రీవాల్ అంతటి వ్యక్తి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి వెళ్ళడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఇంపాక్ట్ ఇది అనుకోవాలా, లేకపోతే మిగతా కారణాలు కూడా దీని ప్రభావం చూపించాయి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్ల ప్రజా వ్యతిరేకత వచ్చి ప్రజా ఆగ్రహం వెల్లుబికి జరిగిన ఎన్నిక కాదు. ఎందుకు కాదంటే స్టిల్ వాళ్ళు 24 దగ్గర ఉన్నారు. ఇంకా 2-3 దగ్గర 20 వరకు ఉంటారు. మీరు గత 2 ఎన్నికల్లో చూసుకుంటే 2020లో బీజేపీకి 8 వచ్చాయి, ఆప్కి 62 వచ్చాయి. 2015లో బీజేపీకి 3, ఆప్కి 67 వచ్చాయి. అలాంటి వ్యతిరేకత ఇక్కడ లేదు. ఇక్కడ గ్రౌండ్ స్టిల్ ఆపు బలం ఉంది, గ్రౌండ్ ఉంది. 43% ఓట్లు తెచ్చుకున్నారు. కేవలము వాళ్ళు గనక పొత్తు పెట్టుకొని పోకపోవటం ఒకటి, సరైన స్ట్రాటజీ లేకపోవడం. అధికార పార్టీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, సింపతి కార్డు ప్లే చేయొద్దు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి సింపతి కార్డు ప్లే చేయొద్దు. నన్ను ప్రధానమంత్రి మోడీ ఇబ్బంది పెట్టాడా, ప్రతిపక్షం ఇబ్బంది పెట్టింది, సింపతి కార్డు ప్లే చేయొద్దు. ఇందులో ఆప్ చేసిన నెంబర్ 1 మిస్టేక్ సింపతి కార్డు ప్లే చేయడమే వాళ్ళ ఓటమికి ప్రధాన కారణం. మనీష్ సిసోడియా మీద ఏమాత్రం సింపతి ఉన్నా, కేజ్రీవాల్ మీద ఏమాత్రం సింపతి ఉన్నా వాళ్ళిద్దరైనా గెలిచి ఉండాలి. పార్టీ ఓడిపోయినా కానీ వాళ్ళిద్దరు గెలిచి ఉండాలి. వాళ్ళిద్దరు కూడా గెలిచే అవకాశం, వాళ్ళిద్దరు కూడా ఓడిపోయింది. మనకి ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఆపు గెలుస్తుందని చెప్పిన వాళ్ళల్లో కేకే సర్వే ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్పాడు. కానీ ఆయన ఏం చెప్పాడంటే వీళ్ళిద్దరు ఓడిపోతారు, అసలు ముగ్గురు కూడా గెలిచే అవకాశం లేదని చెప్పారు. ఆతిషి సిసోడియా, సత్యేంద్ర జైన్ కేజ్రీవాల్ కూడా చెప్పారు. రైట్, కంటిన్యూ చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి తన ఓటమిని ఒప్పుకున్నారు మనీష్ సిసోడియా. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వర్తించారు ఆయన. ఇన్ఫాక్ట్ ఇక్కడ కేజ్రీవాల్ తర్వాత కేజ్రీవాల్ అంతటి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆయన తన ఓటమిని ఒప్పుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైల్లోకి వెళ్ళొచ్చారు. ఈ నేపథ్యంలో ఓటమిని ఒప్పుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి ఇప్పుడు చూద్దాం. जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे। जंगपुरा के लोगों की जितनी भी चीज़ें हैं उनको हल करेंगे। बाकी तो अब बाकी देखते हैं। सर काफी टफ फाइट नहीं, अब चूक तो आपको बताएंगे एनालिसिस करके। बहुत प्यार मोहब्बत सम्मान दिया, लेकिन 600 वोट से लगभग 600 वोट से उसमें हम पीछे रह गए। तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे। जंगपुरा के लोगों की जितनी भी चीज़ें हैं उनको हल करेंगे। बाकी तो अब बाकी
రైట్, అదే ఆయన అంటోంది. ప్రజలు మమ్మల్ని బాగానే ఆశీర్వదించారు, కానీ మమ్మల్ని బాగానే గౌరవించారు, కానీ కేవలం 600 ఓట్ల తేడాతో మాత్రమే నేను వెనుకంచెలో ఉన్నాను, నేను ఓటమిని చవి చూస్తున్నాను, గెలిచిన వారికి ఓటమిని చవి చూశానని కూడా ఎక్కడ ప్రస్తావించకుండా గెలిచిన వారికి అభినందనలు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా ఇక్కడ గెలిచిన భారతీయ జనతా పార్టీకి సంబంధించి తరవిందర్ సింగ్ మరోహా, రైట్, తెలంగాణ బీజేపీ మాట్లాడుతున్నారు, పార్టీ అధికారంలోకి రాబోతున్నారు. ఇది అసలు ఢిల్లీకి సంబంధించినటువంటి అంశం. మరొక క్వశ్చన్, ఇంకొకటి, ఢిల్లీ అక్కడ కాంగ్రెసే ప్రధానంగా కూడా గట్టి పోటీ పడడం వల్లనే బీజేపీ గెలిచిందని అంటున్నారు. ఎన్నికలు జరిగినప్పుడు అనేక రాజకీయ పార్టీలు పోటీ చేస్తాయి. ఎవరు గట్టిగా పోటీ ఇచ్చిందనే కాదు, అంతిమంగా ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చిందనేది రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాయి తప్పితే ఎవరి పోటీ వల్ల ఎవరు గెలిచిందనే కాదు, ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చిండ్రు, ఎవరు గెలిచిండ్రు అనేది ఎన్నికలలో ప్రధానాంశం. ఓకే, థ్యాంక్ యూ. ఇది అసలు ప్రజలు ఎవరికి ఓటేశారు, కాంగ్రెస్ గట్టి పోటీతోనే కూడా ఒకవైపు అటు ఆమ్ ఆద్మీ గెలిచింది అనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే అక్కడ బీజేపీ గెలుస్తుంది. కాబట్టి అది నెక్స్ట్ తెలంగాణలో కూడా రిపీట్ అవ్వడం ఖాయమని చెప్పి కూడా బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. పెట్టు లైవ్లో ఉంది, లైవ్. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకుంటోంది భారతీయ జనతా పార్టీ క్యాడర్. మీరు చూడొచ్చు, పూర్తిగా మిఠాయిలు పంచుకుంటూ జెండాలని వాళ్ళక్కడ ఊరేగింపుగా బాణసంచా కాల్చుకుంటూ వాళ్ళు అక్కడ సంబరాలు చేసుకుంటున్న విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా అయితే మాత్రం సంబరాల్లో మునిగిపోయింది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఏకంగా 20 ఏళ్ళు, అంటే 2 దశాబ్దాల తరువాత భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చిన పరిస్థితి. ఎటువంటి అంశాలు ప్రభావితం చేశాయి, ఎటువంటి అంశాలు అక్కడ కీలకంగా మారేది ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పుడు మీరు విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఆ సంబరాలు ఏ స్థాయికి చేరుకోబోతున్నాయో మనం ఊహించవచ్చు. ఇప్పటికే ఢిల్లీ గేట్ దగ్గరికి చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో శ్రేణులందరూ కూడా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఢిల్లీకి బాద్షా ఇప్పుడు బీజేపీ. అవును, మరి కాసేపట్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ తారుమారయ్యే అవకాశాలు, బహుశా తగ్గితే ఒక 2-3 సీట్లు బహుశా తగ్గచ్చు భారతీయ జనతా పార్టీకి. అది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్కే. కానీ కాంగ్రెస్ కి సంబంధించి కూడా ఒక స్థానం ఇక్కడ దక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ ఓట్ షేర్ చూసుకుంటే కనుక, ఓట్ షేర్ గమనిస్తే కనుక దాదాపుగా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి 43% ఉంది, దాంతోపాటు 43%, అలాగే భారతీయ జనతా పార్టీకి 46%, కాంగ్రెస్కి 6.14%. ఒకసారి శివరాచర్ల గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శివరాచర్ల గారు, సంబరాలు అయితే మనం చూస్తున్నాం, కానీ ఇక్కడ మీరు ఇందాక అన్నట్టుగా 7% కాంగ్రెస్కి, దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి 43, అంటే 49%. కానీ భారతీయ జనతా పార్టీ చూసుకుంటే 46% మాత్రమే. आज तो जनादेश सामने है। आज दिल्ली ने मोदी जी की गारंटी पर भरोसा किया है। दिल्ली की जनता ने, जिस दिन प्रधानमंत्री जी ने ये बात कही थी कि दिल्ली की जनता मुझे भी एक बार सेवा करने का अवसर दे, उसी दिन से ज़मीन पर दिल्ली का चुनाव एकदम से पलट गया था। दिल्ली की पूरी जनता प्रधानमंत्री मोदी जी के विजन के साथ खड़ी है। दिल्ली में झूठ की और लूट की जो केजरीवाल की राजनीति थी उसका सूर्यास्त हो गया है, और काम करने की और वादा निभाने की जो मोदी जी की राजनीति है उसका दिल्ली में आज सूर्योदय हो रहा है। दिल्ली में आज भी मूलभूत రైట్, అది భారతీయ జనతా పార్టీ నేత కపిల్ మిశ్రా చెబుతోంది, మాజీ ఎంపీ ఈయన. సో ఈయన ఒకటే అంటున్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ నుంచి ఢిల్లీలో. సో చాలా మంది అయితే మాత్రం ప్రస్తుతం ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేసులో చాలా పేర్లు వినిపించే అవకాశం అయితే కనిపిస్తోంది. శివరాచర్ల గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శివ గారు, ఇందులో మనం మాట్లాడుకున్నట్టుగా భారతీయ జనతా పార్టీకి 46% మాత్రమే ఓట్ షేర్ ఇక్కడ మనకి కనిపిస్తోంది అఫీషియల్గా ఇస్తున్న వాళ్ళ డేటా ప్రకారం చూసుకుంటే. కానీ కాంగ్రెస్కి సంబంధించి చూసుకుంటే కనుక 6.41%, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి 43, అంటే 43 + 6 49%. సచిన్, Interesting కదా? ఎన్నికలకు సంబంధించి ఓటర్ కేటగరైజేషన్ చాలా రకాలుగా ఉంటుంది. ఒకటి పార్టీ బేస్ ఉంటుంది, ఏ పార్టీ ఓటరు ఆ పార్టీకి వేసుకుంటాడు, ఓడిపోయినా గెలిచినా పట్టించుకోడు. అవును. 2 క్యాండిడేట్ బేస్ ఉంటుంది, 3 ఇష్యూ బేస్ ఉంటుంది, 4వది స్వింగ్ ఓటర్ ఉంటాడు. ఈ స్వింగ్ ఓటర్ ఏంటంటే, ఈ స్వింగ్ ఓటర్లో మళ్ళీ 2-3 రకాలు ఉంటారు. అందులో ఒక ముఖ్యమైన వాడు ఏంటంటే, గెలిచే పార్టీ కొట్టేద్దాం అనుకునే వాడు చాలా ఎక్కువ మంది ఉంటారు. వానికంటే ఒక రాజకీయ అభిప్రాయం ఉండదు, ఏముండదు. బాగా ఎవరు గెలుస్తున్నారంటే నేను గెలిచే పక్షాన్ని ఉండాలనుకుంటాడు, నేను సపోర్ట్ చేసిన వాడు గెలిచాడన్న తృప్తి పొందుతాడు. చిన్నప్పుడు కనుక సినిమా చూసి నేను హీరో పక్షాన్ని రా, నువ్వు విలన్ పక్షం, నిన్ను మా వాడు కొట్టాడని అయితే సంతోషపడతారు. ఆ మెంటాలిటీ రాజకీయాల్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఎక్కువ ఉంటుంది. గెలిచే పార్టీకి ఓటేస్తాడు, గెలిచే పార్టీ వాడిది, అంతే. వాడికి ఏ సంబంధం లేదు, ఏ పార్టీ గెలిస్తే వాడి దానికి ఓటేస్తారు. ఆ 3 కనిపిస్తుంది అనమాట. అందుకే రాజకీయాలు ఎప్పుడు కూడా మనం 1+2 = 3 అని చెప్పాం. 1+2 అనేది
గెలుపు ఓటంలో బట్టి ఉంటుంది. గెలిచే పార్టీ ఊపు ఉంది అనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ ఆప్ గెలిచి ఊపు కనిపించింది అనుకోండి, వాళ్ళిద్దరు శాతం 54-55 అవుతుంది, ఇంతటితో ఆగిపోదు. 49 ఆగిపోదు, అది 54-55కి వెళ్తుంది. వాళ్ళిద్దరు గెలిచినా కానీ ఓడిపోయే పరిస్థితి ఉంది అని గ్రౌండ్లో అనిపించింది అనుకోండి, 49-44 అవుతుంది. కాబట్టి దీన్ని ఈ లెక్క ప్రకారం చెప్పడానికి లేదు, కానీ ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు వీళ్ళకి వచ్చిన సీట్ల ప్రకారం చూస్తే ఆపు దారుణంగా ఓడిపోయే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళిద్దరు కనుక పొత్తు పెట్టుకొని సరైన క్యాండిడేట్ పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా గెలిచి ఉండేవాళ్ళు. పొత్తు కనుక ఉంటే ఫలితం కూడా రివర్స్ అయితే నేను బలంగా నమ్ముతాను. కేవలం ఈ నెంబర్ చూసి చెప్తాను, అదే 10-15 వచ్చింది అనుకోండి, నేను చెప్పినట్టు ఓడిపోయే పరిస్థితి ఉంటే మీకు 1+2 3 కాదు 0 అయిపోతుంది, మైనస్ అవుతుంది. కానీ ఈ ఈక్వేషన్ ఇక్కడ ఢిల్లీలో మాత్రము 1+2 అనేది ఖచ్చితంగా 5-6 అయి ఉండేది. వీళ్ళకి మళ్ళీ 50-55 సీట్లు వచ్చి ఉండేది. ఓట్ పర్సెంటేజ్ కూడా 50 కాదు 54-55కి పోయి ఉండేది. సో ఒక విధంగా మొదట్లో చెప్పినట్టు అరవింద్ కేజ్రీవాల్ ఏకపక్ష ధోరణి వల్ల, లేక నేను రాహుల్ గాంధీని దాటిపోయి కాంగ్రెస్ ప్లేస్ని రీప్లేస్ చేసుకున్న ధోరణి వల్లనే ఈరోజు నష్టపోయింది. ఆయన అస్తిత్వాన్ని, ఆయన పార్టీ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నారు ఈరోజు. ఓకే, అంటే ఢిల్లీని కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఒక నిర్ణయమో లేకపోతే ఒక కుతూహలం ఈరోజు ఎంత డ్యామేజ్ చేస్తుంది అనుకోవాలా? ఖచ్చితంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ డౌన్ ట్రెండ్ కనిపించింది అనమాట. రాహుల్ గాంధీకి ఎక్కడ యాక్సెప్టెన్స్ రావట్లేదు, ఎక్కడ రావట్లేదు. ఆ ప్లేస్కి నేను వెళ్తాను కదా అనుకున్నాడు, కానీ ఈయనకంటే ఒక రాజకీయ పునాది లేదన్న సంగతి ఈయన తెలుసుకోలేదు. గ్రౌండ్ రూట్లో రాజకీయాలు ప్రతిసారి ఎమోషనల్ సెంటిమెంట్ మీద జరగవు. మొదటి ఎన్నికైన గెలవడానికి కారణం ఇతను సామాన్యుడు. మీరు 2013లో చూసుకోండి, ఈయనకు వచ్చింది 28 స్థానాలే, బీజేపీకి 32 వచ్చాయి. ఆ రోజు 2014లో మోడీ హవా ఉంది, దానికన్నా కొన్ని నెలల ముందు జరిగిన దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ కంటే బీజేపీకి వచ్చింది 32 వచ్చింది. వాళ్ళ కనుక 36 ఇంకొక 4 సీట్లు వచ్చింటే వాళ్ళే గవర్నమెంట్ అయ్యి ఉండేది. ఒక్కసారి వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే కేజ్రీవాల్ భవిష్యత్తు అంటే మనకు అప్పుడే తెలిసిపోయి ఉండేది. వాళ్ళ దురదృష్టంలోకి ఇతను అదృష్టం కొద్దీ వాళ్ళకు పూర్తి మెజార్టీ రాకుండా 32 అంటే గెలుపుకు 4 సీట్ల ముందు అయిపోయినారు. కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వచ్చినాయి. సో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పొత్తు పెట్టుకున్నాయి, ఇదేం కొత్తది కాదు. వాళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు, కొద్ది రోజులు నడిపినారు. 2015లో మళ్ళీ ఎన్నికపోయినప్పుడు నేను ఒకరికి 67 వచ్చింది. ఆల్రైట్, రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ మీరు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి, డాన్సులు వేసుకుంటూ, అలాగే మిఠాయిలు పంచుకుంటూ, బాణాసంచా కాల్చుకుంటూ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీలోని హెడ్ క్వార్టర్స్, భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ దగ్గర ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉందో మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లోనే అఫీషియల్గా ఆ నెంబర్స్ కూడా ఫిక్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మీరు చూడొచ్చు చాలా చోట్ల కౌంటింగ్ ఫైనల్ స్టేజ్కి చేరుకుంటోంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ఆ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ డేటా కూడా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అఫీషియల్ డేటా ప్రకారం భారతీయ జనతా పార్టీకి 48 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 22 స్థానాలంటూ కూడా చెప్పడం జరుగుతోంది ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఓటమిని చవి చూశారు. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు. తన పార్టీకి సంబంధించి, అవును, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఓటమిని చవి చూశారు. న్యూఢిల్లీ నుంచి ఆయన పోటీ చేశారు. ఇంకా ఇప్పటికే 9 రౌండ్లు పూర్తయ్యాయి. 9 రౌండ్లు పూర్తయిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి మీరు చూడొచ్చు, న్యూఢిల్లీ నుంచి ఆయన పోటీ చేశారు. కానీ న్యూఢిల్లీలో ఆయన ఓటమిని చవి చూశారు అరవింద్ కేజ్రీవాల్. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఆయన 9 రౌండ్లు పూర్తయిన సందర్భం, 9 రౌండ్స్ పూర్తయ్యాయి. ఇంకొక 3 రౌండ్లు మాత్రమే బాకీ ఉన్న పరిస్థితి అని చెప్పుకోవాలి. సో ఇటువంటి సినారియోలో ఏం జరుగుతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అక్కడ సినారియో చూసుకుంటే కనుక ఒక్కొక్కరిగా ఓడిపోతున్న పరిస్థితి. అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓటమిని చవి చూశారు. ఇక్కడ 20,190 ఓట్లు పోలయ్యాయి. దాదాపుగా ఇంకొక 3 రౌండ్లు మాత్రమే మిగిలిన్నాయి. 10 రౌండ్లు పూర్తయ్యాయి. 10 రౌండ్లు పూర్తయిన నేపథ్యంలో 1844 ఓట్ల తేడాతో 1844 ఓట్ల తేడాతో ఆయన ఆధిక్యంలో ఉన్నారు. శివరాచర్ల కంటిన్యూ అవుతున్నారు. ఇక్కడ పర్వేష్ సాహిబ్ సింగ్, ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన లీడ్లో ఉన్నారు. శివరాచర్ల గారు, ఇంకా కేజ్రీవాల్ డిక్లేర్ కాలేదు. 13వ రౌండ్ జరుగుతుంది. మొత్తం 13 రౌండ్ ఉన్నాయి. 13వ రౌండ్ జరుగుతుంది. 1800 ఓట్ల బిహైండ్ ఉన్నాడు. సో 1800 ఓట్లు ఆయన గెలవాలంటే 3600 ఓట్లు రావాలి, ఆ పైన ఒక ఓటు పెరగాలి. సో అది ఒక రౌండ్లో అసాధ్యము. ఏ రౌండ్లో కూడా ఆయనకు 500 మెజార్టీ వచ్చింది లేదు. కాబట్టి అతను ఓటమి అనధికారికంగా డిక్లేర్ అయినట్టుగా మనం భావించాలి. ఓకే, అధికారికంగా అనధికారికంగా 1800 లాస్ట్ రౌండ్ ఉంది. 1800 ఓట్లు బిహైండ్ ఉన్నాడు. ఆ 1800 ఓట్లు దాటాలంటే ఈయనకు 3600 ఓట్లు రావాలి, ఆ పైన ఒక ఓటు రావాలి. కాబట్టి అది అసాధ్యమైన విషయం. సో కేజ్రీవాల్ ఓటమి దాదాపు ఖరారు. సిసోడియా ఓటమి డిక్లేర్ అయిపోయింది, 630 ఓట్లతో అయిపోయింది. అతిశీ వీళ్ళందరికన్నా ముందే ఓడిపోయింది, చాలా బిహైండ్లో ఉందామా. సో 3-3 ప్రధాన నాయకుల ఓటమి ఖరారైనట్టుగా చూడాలి. ఈ బిదూరి ఒక ఆయన మనకు కనిపిస్తున్న రమేష్ బిదూరి,
అతిషి మీద గెలిచింది బిదూరి. అతిషి మీద బిదూరి గెలిచింది. అతిషిని బిదూరి చేసిన మొదటి కామెంట్ అసలు ఎన్నికలకి ఫస్ట్ గరం కామెంట్ చేసింది తనే. రోడ్లని ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా చేస్తానన్నాడు. సో మహిళల్లో విపరీతమైన కోపం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సీఎం రేస్ లో ఉన్న ఆ వ్యక్తి పర్వేష్ శర్మ ఇన్ఫాక్ట్ పర్వేష్ సాహిబ్ సింగ్ ఎస్